బ్యాక్. సూర్యాపేట జిల్లా మోతి మండలం రావిపహాడ్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై దుమారం రేపుతోంది. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇష్యూపై కొద్ది రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే కంపెనీ ప్రతినిధులు ఏమంటున్నారు, రైతుల వర్షన్ ఎలా ఉంది అనే దానిపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్ గ్రామ శివారులో ఎన్ఎంకే బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేస్తూ ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ఇథనాల్ కంపెనీ నిర్మాణం జరిగినట్లయితే తమ గ్రామాలు పూర్తి స్థాయిలో ఎడారిగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడి ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా మోతే అదేవిధంగా ఆత్మకూరు మండలానికి సంబంధించినటువంటి 10 గ్రామాల ప్రజలు ఈ యొక్క కంపెనీ నిర్మాణాన్ని ఆపాలని చెప్పేసి కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క ఇథనాల్ కంపెనీ నిర్మాణం జరిగినట్లయితే ఎలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది, ఎందుకు ఈ ప్రాంత ప్రజలు ఈ కంపెనీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు, బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. రావిపహాడ్లో ఎన్ఎంకే బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానికులు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా అక్రమ మార్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ప్రజలు, ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో చుట్టుపక్కల 10 గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. మన పంట ఉత్పత్తి అయితే మీరు మద్దతు ధర ఇస్తారా? ఇవ్వరు. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మేము అది కాదు, మీ స్పష్టమైనటువంటి మీకు ప్రణాళిక మీ దగ్గర లేదు. ఇక్కడ మొత్తం కూడా ఎస్ఆర్ఎస్పి కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా బోరు భూములు కానీ ఎక్కువ కొని ఇక్కడ వరి పంట మాత్రం దానికి దీనికి చూసుకుంటే వరి పంటకు ఎక్కువ లాభం ఉంది. దాదాపు మనం అమ్ముకుంటే దాదాపు 60-70 వేల రూపాయలు ఒక ఎకరానికి వరి పంటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇదే మొక్కజొన్నకైతే కేవలం 40,000-50,000 మాత్రమే వస్తాయి. అంటే దీనివల్ల రైతులు ఒక 20,000 రూపాయలు నష్టపోయే ప్రమాదం కూడా ఉన్నదని చెప్పేసి చెప్పిన వాళ్ళు అనేక మాయమాటలు కూడా చెప్పారు. కానీ ఆ మాయమాటలు మేము నమ్మే పరిస్థితులు లేవు ఇక్కడ రైతాంగం. అయితే ఇంకో విషయం ఏంటంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మేము పాలేరు రిజర్వాయర్ నుండి వాటర్ తెప్పిస్తున్నాము కాబట్టి భూగర్భ జలాలు ఏమాత్రం అడుగంటే పరిస్థితి లేదు, ఎందుకంటే బోర్లు వేయట్లే కాబట్టి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే వాస్తవంగా పాలేరు జలాలను తీసుకొచ్చినని చెప్తున్నారు. వాస్తవంగా పాలేరు జలాల నుంచి వాటర్ తీసుకొచ్చిన తర్వాత మరి అందులో ఉన్న వేస్టేజ్ని ఎటు వదులుతారు? ఇక్కడ ఎందుకు ఎప్పుడైనా మేము గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసినా కానీ పక్కపక్కన కొన్ని రాష్ట్రాల్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేసే దగ్గర చూస్తే ఎక్కడ కూడా ప్రాజెక్టు దగ్గర, చెరువుల దగ్గర అక్కడ మాత్రమే ఈరోజు ప్రాజెక్టు పెడతా ఉన్నారు, ఈ కంపెనీ పెడతా ఉన్నారు. ఇక్కడ పెట్టిన దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక పక్క వాటర్ తీసుకుంటూనే మరో పక్క దీని వ్యర్థాలను కానీ, దీంట్లో ఉన్న పొల్యూషన్ కానీ, దీనికి సంబంధించిన వ్యర్థాలు వేస్టేజ్ మొత్తం కూడా మళ్ళీ ఆ చెరువుల్లోకి వదులుతారు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి పశువులు కానీ, మరి జనం కానీ, రైతులు కానీ, చేపలు కానీ మొత్తం కూడా కలుషితమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకోసం వాళ్ళు ఏమంటారు, లోపల మేము ఏం కాకుండా చేస్తామని చెప్తున్నారు. కానీ ఏం కాకుండా చేస్తామనేది అబద్ధం, అది మాయ మాటలు మాత్రమే. కంపెనీ కనుక ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో మొత్తం కూడా మరి దుర్మార్గంగా అయిపోయే పరిస్థితి ఉంటుంది, మొత్తం కూడా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాటలు మేము నమ్మేటువంటి పరిస్థితుల్లో లేము ఇక్కడ ఉన్న రైతాంగం. మీరు చెప్తున్నారు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టక ముందే కంపెనీ స్టార్ట్ చేశారని, కానీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే గ్రామసభ ఏర్పాటు చేసినాము, గ్రామసభ తీర్మానం ద్వారానే ఈ కంపెనీ స్టార్ట్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. అయితే వాస్తవంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసినమాట వాస్తవం. కానీ వాస్తవంగా గ్రామ సభ అంటే ప్రజలందరూ ప్రజాభిప్రాయ సేకరణ ఉండాలి. ఇక్కడ ఒక కంపెనీ పెడతా ఉన్నాం, ఇక ఈ కంపెనీ ద్వారా ఇంతమంది ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఇది వస్తుంది, ఇంత ఈ గ్రామానికి ఇంత ఇస్తాం. వాస్తవంగా కంపెనీ పెట్టాల్సినప్పుడు కనీసం ఒక 4-5 నామ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కంపెనీ పెట్టేప్పుడు ఫస్ట్ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. రెండోది ఏం చేయాలి, ఇక్కడ ఎంతమందికి యూత్కు ఉద్యోగాలు ఇస్తాం ఈ గ్రామంలో అని చెప్పేసి స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. మూడోది ఇక్కడ వాళ్ళకు పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి ఎలాంటి సౌకర్యాలు, ఈఎఫ్ కానీ, పిఎఫ్ కానీ అనేక రకాల సౌకర్యాలు ఇస్తారా అయ్యారా అని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర సంబంధించి ఉంటుంది. అంటే ఇలాంటివి దాదాపు 4-5 మరి ప్రణాళికలు కూడా ఖచ్చితంగా ప్రజల్ని ఒప్పించాలి, ప్రజల వాళ్ళ మనలో తీసుకోవాలి, వాళ్ళని ఒప్పించి అంగీకారం తీసుకోవాలి. కానీ కేవలం కొద్దిమంది అక్కడ ఉన్న గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే వాళ్ళ కొద్ది ముడుపులు ఇచ్చి మరి దీన్ని పెట్టుకోవడం వల్ల ఇది కాదు. ఇప్పటికే కూడా చాలామంది అన్ని గ్రామాల్లో దాదాపు దీని పొల్యూషన్ వల్ల దాదాపు 10-20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే దాదాపు ఒక 40-50 గ్రామాల మీద ఈ ప్రభావం పడుతుంది. అలాంటి 40-50 గ్రామాల ప్రజల్ని అభిప్రాయం తీసుకోకుండా కేవలం ఒక 4-5 అభిప్రాయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. వీళ్ళు ఏమంటారు అంటే పూర్తి స్థాయిలో మాకు సెంట్రల్ నుంచి పర్మిషన్స్ అనేవి రావడం జరిగింది, ప్రభుత్వ అనుమతులతోటే మేము ఇది చేపట్టాము, దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు, కేవలం గ్రామసభ ఏర్పాటు చేసుకుని గ్రామానికి మేలు చేస్తే చాలు అని చెప్పి దాంట్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. సో మీరు ఈ విధంగా చెప్తున్నారు, భవిష్యత్తులో ఈ కంపెనీని ఆపాలంటే మీరు ఏం చేయబోతున్నారు? వాస్తవంగా
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 30 ఇథనాల్ కంపెనీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ప్రారంభమైన వాటి దగ్గర అక్కడ ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉన్నది. వ్యతిరేకతే కాదు, దాదాపు గత 2022లో ప్రారంభమైనటువంటి కంపెనీలకు సంబంధించిన దాంట్లో కూడా దాదాపు 30-40 గ్రామాలు కూడా మొత్తం తిరుగుబాటు చేసి అక్కడ కొన్నిటిని కూడా మూయించడం జరిగింది. మన ఆంధ్రాలో కూడా చూసిన ఇటీవల కాలంలో మీడియాలో కూడా అక్కడ కూడా మూయించడం జరిగింది. మేము ఖచ్చితంగా కార్యాచరణ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చేసినా వెనకపోయేది, కేసులు పెట్టినా, మనుషులు చంపినా ఖచ్చితంగా ఇథనాల్ కంపెనీ రద్దేంత వరకు కూడా మేము సిపిఎం పార్టీగా ఇక్కడ ప్రజల్ని, ప్రజా సంఘాలని, రైతాంగాన్ని, కార్మికులు అందరినీ కూడా సమీకరించి భవిష్యత్తులో ప్రజా పోరాటాలని నిర్మించడం అనేది ఖచ్చితంగా ఖాయమని చెప్తా ఉన్నాం. మొత్తానికి రావిపహాడ్లో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఇథనాల్ కంపెనీకి సంబంధించేసి పూర్తి స్థాయిలో మేము దీన్ని అడ్డుకుంటాము. ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో ప్రభుత్వం అనేది పర్మిషన్స్ ఇవ్వదు. వాళ్ళు చెప్తున్నది ఒకటి, బయట చేస్తున్నది ఒక రకంగా ఉండడం జరిగింది. తప్పనిసరిగా పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో కాలుష్యం చేసేటువంటి ఈ యొక్క ఇథనాల్ కంపెనీని మాత్రం మేము అడ్డుకుంటాము. దీనికోసం ఏ ఉద్యమాలు చేయడానికైనా మేము వెనకంజ వేయమని చెప్పేసి కూడా రావిపాడు గ్రామానికి సంబంధించిన గ్రామస్తులతో పాటు సిపిఎం నాయకులు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. రావిపాడు నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. అయితే పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదంటున్నారు కంపెనీ సభ్యులు. ఇథనాల్ తయారీకి మొక్కజొన్న నూకలు వాడతారని, ఇథనాల్ తయారీ తర్వాత వచ్చే పిప్పిని పశువులు, కోళ్ల దానానికి ఉపయోగిస్తామని చెప్తున్నారు. ప్లాంట్లో ఒక్క బోరు కూడా వేయడం లేదని, అలాంటప్పుడు భూగర్భ జలాలు ఎలా అడుగంటుతాయని ప్రశ్నిస్తున్నారు. సెంట్రల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదంటున్నారు. మా ప్రాంతం మొత్తం కూడా పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ప్రజెంట్గా కంపెనీకి సంబంధించినటువంటి కొద్దిమంది దానికి సంబంధించిన సభ్యులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎందువల్ల ప్రజలను ఈ విధమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చాలా మేము ఇబ్బందులు పడతామని చెప్పేసి వాళ్ళ యొక్క బాధలను చెప్తున్నారు. ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, అదేవిధంగా మా ప్రాంతాలు మొత్తం బీడులుగా మారి అంటే ఎడారిగా మారే పరిస్థితి వస్తుందని చెప్పేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్తున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంటుందా? పర్యావరణం నా పేరు నసీర్ అండి. పర్యావరణం అనేది ఏది దెబ్బతినదు. ఎందుకంటే ఇందులో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ పర్మిషన్ వచ్చిన ఈ కంపెనీ ఇందులో మనం తీసుకున్న వాటర్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి రీయూజ్ చేసే విధంగా కంపెనీని తయారు చేస్తున్నాం. పర్మిషన్ కూడా మనకు అదే విధంగా వచ్చింది. దాని వలన మనకి ఎలాంటి పర్యావరణం అనేది దానికి కాలుష్యం. మెయిన్గా దీనికి ఈ ఇథనాల్ తయారు చేయడానికి మెయిన్గా కావాల్సింది మనకు ముడి సరుకులు, మొక్కజొన్న, నూకలు. ఆ మొక్కజొన్న అనేవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, యూజ్ చేయడం అనేది ఏమి ఉండదు, ఇది ఉడకబెట్టడమే. మన ఇళ్ళల్లో అయితే ఎట్లయితే గంజి తీస్తామో అట్లా ఉడకబెట్టి దాని ద్వారా మనం ఈ ఇథనాల్ని తయారు చేస్తాం. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే దానిలో వచ్చిన తౌడు లాంటివి వచ్చే ప్రతి పదార్థం కూడా చేపల కోసం కానీ కోళ్ళ కోసం కానీ దానికి దానా లెక్క తీసుకొని యూజ్ చేస్తారు. దీనివల్ల ఇది దేనికి పర్యావరణానికి ఇలాంటి హానికరం అనేది జరగదు. మీరు యాక్చువల్గా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఎవరికీ తెలియకుండా ఈ యొక్క కంపెనీ నిర్మాణం చేస్తున్నారు అని చెప్పి అభిప్రాయం. ఎవరికి తెలియకుండా అయితే అట్లా చేయట్లే. తెలిసేదేమని రోడ్ మీద నుంచి పోతుంటే ఎవరైనా కనిపెడుతున్నది మనం ఏం చేస్తున్నాం ఏందనేది. మన ప్రజాభిప్రాయ సేకరణ చేసేది అనేది మన పర్మిషన్లు ఇసి సెంట్రల్ గవర్నమెంట్ ఇలే మనకు యాక్చువల్లీ. కాబట్టి మన గ్రామ ప్రజలతో మన సంబంధం కోసం మన గ్రామ సభ పెట్టినాం. గ్రామ సభలో వాళ్ళు కొన్ని డిమాండ్స్ చేసిరు. ఆ డిమాండ్స్ ప్రకారం మేము యాక్సెప్ట్ చేసినాం. వాళ్ళు కూడా సిగ్నేచర్ చేసిరు. ఒక 100 మంది ఉన్నారు అప్పుడు. మేము కూడా మా మేనేజ్మెంట్ వాళ్ళందరూ సిగ్నేచర్ చేసిరు. అందులో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని చెప్పినాము. 60-70% ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి డెవలప్మెంట్ కావాలని చెప్పారు. విలేజ్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. అనుమానాలను నివృత్తి చేయడం కోసం మళ్ళీ పబ్లిక్కి సంబంధించి గ్యాదర్ చేసేసి ఒక ప్రజాభిప్రాయ సేకరణ పెట్టే అవకాశం అయితే మీరు చేయబోతున్నారు. అవును, చేస్తాం. కంపల్సరీ ప్రజాభిప్రాయం చేసుకుంటాం. అప్పుడు చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని పిలుస్తాం, అందరినీ మాట్లాడతాం. వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మేము దానికి ఆన్సర్ చెప్తాం. వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అట్లాంటిది ఏం లేదు. ఇంతకుముందు కూడా మేము అదే చెప్పినాం. ఎవరు వచ్చినా కూడా అదే చెప్తున్నాం. మేము ఎవరు వచ్చినా కూడా లోపలికి తీసుకెళ్ళి మొత్తం చూపిస్తున్నాం. ఎవరిని లోపల ఎలో చేయలేదని లేదు. ప్రతిదీ మేము ఏం చేసినా కూడా చేస్తున్నాం. మనకి ఏ పైప్ లైన్ అనేది కూడా ఏదైనా కూడా చూపిస్తున్నాం వాళ్ళకు. కొంతమంది అంటున్నారు ఇక్కడ బొక్కలు తయారు చేస్తున్నారు, అది తయారు చేస్తున్నారని. వాళ్ళు కూడా అట్లాంటి అన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు. అట్లేం లేదు. మొత్తం ఏదైనా చేసుకోవచ్చు. ఎవరు వచ్చినా కూడా మేము లోపల తీసుకెళ్ళి చూపించడానికి రెడీ ఉన్నాం. మీరు చెప్పండి, ఇథనాల్ కంపెనీ వల్ల కంపెనీలో ఏం తయారవుతాయి?
ఇథనాల్ కంపెనీలో ఏం తయారు చేస్తారు మీరు? ఇప్పుడు గోధుమలు ప్లస్ ఈ నూకలు ఉపయోగించి చేస్తున్నారని చెప్పారు కదా, దీని ద్వారా అంటే ఈ కంపెనీలో మీరు ఏం ప్రోడక్ట్ ఉత్పత్తి చేయబోతున్నారు? ఇథనాల్ ఆయిల్ తయారు చేస్తారు. ఈ ఆయిల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మన పెట్రోల్ వల్ల ఇథనాల్ పోసిన తర్వాత మనం పెద్ద పెట్రోల్ మన దురాజ్పల్లిలో ఉన్న ఎస్పీ పెట్రోల్ బంక్ కానీ, చౌటుప్పల్లో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ కానీ, ఈ పెట్రోల్ బంక్లలో ఏం చేస్తే ఈ ఇథనాల్ తీసుకుపోయి అందులో కలుపుతారు. ఇప్పుడు 20% కలుపుతారు. 20% కలుపుతుంటే ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ క్రూడ్ ఆయిల్ని ఫస్ట్ బయట దేశాల నుంచి తెప్పించుకునేది. అయితే ఇక్కడ స్టార్ట్ చేసింది, మన దేశంలో తయారు చేసుకుందామని మొదగాల బీహార్ అలాంటి ప్రాంతాల్లో స్టార్ట్ చేసింది. దానివల్ల లాభం వచ్చింది. మళ్ళీ అదొకటి, ఇంకోటి పర్యావరణంలో కూడా కాలుష్యం తగ్గింది 20%. ఇవన్నీ ఆలోచించి దేశంలో ప్రతి ఒక్క చోట ఇలాంటి కంపెనీలు పెట్టాలని గవర్నమెంట్ ముందుకు వచ్చి అన్నిటికీ పర్మిషన్ ఇస్తుంది. దీంట్లో తయారయ్యే ఇథనాల్ని మీరు పెట్రోల్ కలుపుతారు? అంతే, పెట్రోల్లో కలుపుతాం. అదే మెయిన్ అది. అందులో పెట్రోల్లో కలిపిన తర్వాత ఆ పెట్రోల్ మనకు బయట చిన్న బంకులలో వచ్చి మన అందరం ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే పెట్రోల్లో ఉంటుంది. ఓకే, ఇది ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి సభ్యులు చెప్తున్న విషయాలు. ఇథనాల్ కంపెనీ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. ముఖ్యంగా మేము దీనికి సంబంధించేసి నీటిని కూడా పాలేరు రిజర్వాయర్ నుండి తీసుకొని వాడుతుంటాం కాబట్టి ఇక్కడ సంబంధించేసి ఎలాంటి బోర్లు వేయము కాబట్టి భూగర్భ జలాలు కూడా అడిగంటే అవకాశం లేదు. అదేవిధంగా కంపెనీ నుండి ఎలాంటి వ్యర్థాలు బయటకు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల పర్యావరణం అనేది ఎలాంటి దెబ్బతినే అవకాశం లేదు, పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది ఇథనాల్ తయారు చేసి ఆ యొక్క ఇథనాల్ని పెట్రోల్లో కలపడం వల్ల పెట్రోల్లో కలపడం కోసం ఈ యొక్క ఇథనాల్ని ఉపయోగిస్తారు. దీని నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క కంపెనీలను ప్రోత్సహిస్తూ వస్తూ ఉండడం జరిగింది. ఎందుకంటే పర్యావరణానికి హాని కలగనటువంటి కంపెనీలను ఏర్పాటు చేయడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు, ప్లస్ చాలామందికి కూడా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క కంపెనీలకు పర్మిషన్ ఇస్తుందని చెప్పేసి కూడా కంపెనీకి సంబంధించిన సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. రావి పహాడ్ ఇథనాల్ కంపెనీ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ. ఒకవైపు ఫ్యాక్టరీ రద్దు చేయాలని ప్రజల నిరసనలు, మరోవైపు ఎలాంటి నష్టం లేదంటూ క్లారిటీ ఇస్తున్నారు కంపెనీ సభ్యులు. ఎర్ర జెండా